అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడా వినయ్ని. సినిమా ఇండస్ట్రీ అంటేనే కులానికి ప్రాతినిధ్యం ఉంటూ తక్కువ కులవారిని అణగదొక్కే పెద్ద వ్యవస్థ ఎదురా అంటే సినిమా ఇండస్ట్రీనే. అది మనందరికీ తెలిసిందే. మొట్టమొదటి నుండి కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి మాత్రమే అది ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే గద్దర్ పేరు మీద అవార్డులు అనౌన్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి గద్దర్ పేరు మీద అవార్డులు అనౌన్స్ చేయడం జరిగింది. సో అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే గద్దర్ పేరు మీద అనౌన్స్ చేసిన వెంటనే కూడా దీనికి వ్యతిరేకత సినిమా ఇండస్ట్రీ నుండి స్పందన అంతంత మాత్రం కాదు, అసలు లేకుండా, అసలు పట్టించుకోకుండా చిన్న చూపు చూశారు ఈ అవార్డుని గద్దర్ పేరు మీద. ఎందుకంటే గత 10-12 సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వకపోవడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దర్ పేరు మీద అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే వ్యతిరేకత, చిన్న చూపు మొదలైంది. ఆ చిన్న చూపు ఇప్పుడు బయటపడింది. అప్పుడు అనౌన్స్ చేసిన వెంటనే ఏర్పడిన చిన్న చూపు అవార్డులు ఇచ్చే, అంటే ఈ జూన్ 12వ తారీఖుని భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో, అంటే అవార్డుల్లో విన్ అయిన సినిమాలకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్, అంటే గిఫ్ట్లు అవన్నీ ఇవ్వడంతో ఈ ఒక కమిటీని వేయడం జరిగింది. దానికి సంబంధించిన కమిటీలో ఈ గద్దరు ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి చైర్మన్గా మురళీమోహన్, జ్యూరీ అవార్డులకేమో జయసుధ, తర్వాత దశరథ్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు డివికే రాజు, శ్రీధర్ రెడ్డి, తర్వాత ఇందులో మిగతా వారు కూచిపూడి నాట్యగురు డాక్టర్ వనజ ఉదయ్ గారు, మన హీరో శ్రీకాంత్ గారి భార్య హీరోయిన్ ఊహ, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు. వీళ్ళు కమిటీలో గద్దర్ సినిమా ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి ఇందులో సభ్యులు. సరే, ఈ అవార్డులకు సంబంధించి జరుగుతూ ఉంది. వీళ్ళు ఈ కమిటీ అనౌన్స్ చేసిన తర్వాత ఏమన్నారంటే, గత 10 సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈ 2024 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డులు అనౌన్స్ చేస్తూ, ఈ అవార్డులు ఇస్తూ, గత 10 సంవత్సరాల్లో నంది అవార్డుల స్థానంలో ఇవ్వలేదు కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇస్తాము అని కమిటీ వాళ్ళు ప్రభుత్వం నుండి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకురా వినయ్గా నీకు అంటే, ఇప్పుడు ఈ కమిటీలో గద్దరు ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం అన్నది 2023లో సినిమా రిలీజ్ అయింది. 2023లో సెన్సార్ అయ్యి రిలీజ్ అయింది సినిమా. ఇక్కడ మేము చెప్తా ఉన్నా, 2024 సంవత్సరానికి సంబంధించిన అవార్డులకి సంబంధించిన దీనికి ఈ సినిమాకి అర్హత లేదు, ఒప్పుకుంటున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ఒక అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాలు తీసిన ఒక నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడిని. నేను 2013లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రానికి 2 నంది అవార్డులు అనుకున్న వ్యక్తిని. ప్రభుత్వం నుండి మా దరిద్రం కొద్ది మీ వల్ల అవార్డులు అనౌన్స్ చేశారు కానీ అవార్డు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అది కాకుండా ఈ ఉక్కు సత్యాగ్రహం అంటే గద్దర్ గారు నటించి పాటలు రాసి పాటలు పాడిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి నటుడు, నిర్మాత, దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ సత్యారెడ్డి నిర్మించి, నటించి, దర్శకత్వం చేసిన సినిమా ఇది. ఒక చారిత్రాత్మకమైన, అద్భుతమైన ఒక విషయాన్ని, కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్న ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక విషయాన్ని చిత్ర రూపంలో తీయడం జరిగింది. వాస్తవ కథ అది. అందులో గద్దర్ గారు నటించారు, పాటలు రాశారు, పాడారు. అదే ఆయన ఆఖరి చిత్రం. ఆ ఆఖరి చిత్రాన్ని ఈ జ్యూరీ కమిటీ కనీసం చూడలేదు. మాకు సంబంధం లేదంటే, ఇక్కడ మళ్ళీ కులం అంటే అవార్డుల్లో కులం తీసుకురాకూడదు అని కొంతమంది అంటారు. కానీ అవార్డుల్లో కులం తీసుకొచ్చిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. మేము తీసుకురాలేదు, అది కమిటీ వాళ్ళే తీసుకొచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే సరే 2024 సంవత్సరంలో
జనవరి 1 నుండి డిసెంబర్ 30 లోపు సెన్సార్ అయిన చిత్రాలకి మాత్రమే అవార్డులకి అర్హత ఉంది. ఆ కేటగిరీలో ఈ సినిమాకి రాదు. ఓకే, ఒప్పుకుందాం. మరి గత 10 సంవత్సరాలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జ్యూరీ అవార్డు ఇస్తానన్నారు కదా, ఆ అవార్డులో కూడా ఈ సినిమా అర్హత లేదా? మీకు కనిపించలేదా? అంటే మీకు అవార్డులు అనౌన్స్ చేసిన దాంట్లో మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అంట కల్కి, ప్రభాస్ గారు నటించిన కల్కి సినిమా బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఉత్తమ నటుడు స్మగ్లరు చేసిన మన అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాకి గద్దరు అవార్డుకి ఆయన అర్హుడు. ఓకే. ఉత్తమ నటి నివేదిత థామస్ 35 చిన్న కథ కాదనే సినిమాకి. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్. ఒప్పుకుందాం. ఎందుకంటే 2024లో ఉక్కు సత్యాగ్రహం సినిమా సెన్సార్ అవ్వలేదు కాబట్టి దానికి ఎలిజిబుల్ కాదు. కానీ 2023లో సెన్సార్ అయింది కదా. 2023 డిసెంబర్ 20వ తారీఖునో 22వ తారీఖునో, అంటే నెక్స్ట్ ఇయర్, అంటే 24కి ముందు, అంటే ఒక 10 రోజులు అటు ఇటు తేడాల్లో డిసెంబర్లో సెన్సార్ అయింది 2023. ఆ సినిమాని 2023 కేటగిరీకి అయినా ఎందుకు మీరు చూడలేదు? కనీసం సినిమాని ఎందుకు చూడలేదు? చూడడానికి అవార్డు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అవార్డు కమిటీ వారు గద్దరు నటించిన ఆఖరి చిత్రాన్ని ఎందుకు చూడలేదు? అంటే సినిమా ఇండస్ట్రీలో మొదటి నుండి గద్దరు సినిమా అవార్డుకి ఉన్న ఈ వ్యతిరేకతని ఇక్కడ చూపించుకున్నారు. పేరైతే గద్దరు పేరు వాడుకుంటారా? గద్దరికి ఇవ్వవలసిన విలువ మీరు ఇవ్వరా? పేరు అవార్డు గద్దరు వాడుకోండి, ఆయన పేరును వాడుకోండి ఓట్ల కోసం. కానీ మీ పబ్లిసిటీకి మేము దళితులకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, ఎందుకంటే గద్దరు దళితుడు కదా, దళిత సామాజిక అణగారిన వర్గానికి చెందిన ఒక ప్రజా గాయకుడు కదా, ప్రజా యుద్ధ నౌక కదా ఆయన. మనకి ఎంతవరకు అవార్డు పేరు మీద పెట్టుకొని ఓట్లు దొబ్బడానికి దళిత సామాన్య బహుజనులలో మేము గద్దరు కోసం అంత చేసామని చెప్పడానికే తప్ప ఆయనకి కనీసం జ్యూరీ అవార్డు సినిమాకి వద్దు. ఆయన నటించిన సినిమాలో ఆయన పాత్రకైనా అవార్డు ఇవ్వడానికి మీకు కనబడదా? అవ్వదా? కుదరదా? అరే, గద్దరు గారి కుమార్తె వెన్నెల గారి రిప్రజెంటేషన్ కూడా మీకు వర్కౌట్ అవదా? ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మాత వచ్చి మిమ్మల్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు పనిచేయదా? అంటే నేను ఆ సినిమా గురించి మాట్లాడటం లేదు. నేను ఉక్కు సత్యాగ్రహం సినిమాకి అవార్డు రాలేదు అన్న దాంతో మాట్లాడటం లేదు. అందులో నేను మెయిన్ విలన్ చేశాను, ఆ కథ నాకు తెలుసు, అందులో నటుడిని. ఆ సినిమా ఇలాంటి పరిస్థితులు, అసలు సినిమా మామూలు సినిమా వారం 2 రోజులు ఆడడమే కష్టం అన్న సమయంలో 100 రోజులు ఆడింది ఉక్కు సత్యాగ్రహం. కేవలం గద్దర్ మీద అభిమానంతో సినిమా 100 రోజులు అయింది. విశాఖపట్నంలో భారీ స్థాయిలో మా బ్యానర్లో భారీ స్థాయిలో విశాఖపట్నంలో 100 రోజుల కార్యక్రమాన్ని చేసాం ఉక్కు సత్యాగ్రహం. ఎందుకంటే ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నవాళ్ళు కానీ, ఈ ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ గద్దరు పేరును వాడుకుంటూ గద్దరు కులాన్ని చూపించుకుంటూ గద్దరికి అన్యాయం చేసిందని మీకు తెలియజేస్తూ, ఈ విషయంలో ఒక దళిత సినిమా నిర్మాత దర్శకుడిగా నేను ఈ కమిటీల మీద తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాను. నేను ఈ సోమవారం నాడే ఈ అవార్డులకు సంబంధించి అన్యాయం జరిగిందని, చాలా వ్యవహారాలు లోటుపాట్లు జరిగాయని, ఒక రకంగా చెప్పాలంటే అవార్డులు వేరే రకంగా వెళ్ళాయని కూడా నేను ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో నేను తెలంగాణ హైకోర్టులో కార్యం వినయ్ ప్రకాష్ అని నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఒక దిల్రాజు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు మొదలుకొని ఈ చైర్మన్స్, ఈ గద్దర్ కమిటీ చైర్మన్ మురళీమోహన్, జయసుధ, ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా నేను తెలంగాణ హైకోర్టులో ఈ గద్దర్ అవార్డుల అవకతవకల విషయంలో గద్దరుకు కనీసం మర్యాద ఇవ్వని మీ అందరి మీద నేను కోర్టులో కేసు వేస్తానని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. జై భీమ్. మీ కార్యం వినయ్ ప్రకాష్, కాగడా ఛానల్ నుండి.